పాలిటిక్స్లో ప్రతి క్షణం పీక్కు తింటున్నారు ప్రకాష్ రాజ్. ఎన్నిసార్లు చూసారని అడగాలి. హై మూమెంట్స్ ఉన్నాయి, అంత మంచి బీజిఎమ్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ చూసాను 10 PM బెంగళూరులో కూడా. అన్ని షోస్ హౌస్ఫుల్. గన్ పేరు జానీ పెట్టి ట్రావెలింగ్ సోల్జర్ పాట పెట్టి ప్రభాస్ని పవన్ కళ్యాణ్ని మనం OG2లో చూడబోతున్నాం కాబట్టి మొత్తానికి థియేటర్స్ అయితే స్మాషింగ్ ఆల్ ఓవర్. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అంటే నేను ఇంకా ఒకటో రెండో అనుకున్నా, ఏకంగా 9 తలలు ఎగిరి పడ్డాయి సెకండ్ హాఫ్ లో, క్లైమాక్స్ లో. ఇన్ఫాక్ట్ వాట్ సీన్. 2001 ఖుషి. గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రా. 12 సంవత్సరాల తర్వాత అత్తారింటికి దారైతే మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా, అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. చేసునాదా మరి 12 సంవత్సరాల తర్వాత అట్లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఎవరు వాడైతే కాదుగా. అంటే సుజిత్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడంటే, స్టోరీ 1940లో మొదలై వరల్డ్ వార్ టైంలో న్యూక్లియర్ బాంబ్ వదులుతున్న టైం దగ్గర నుంచి 1993లో ఎండ్ చేశాడనమాట. ఎండ్ అంటే ఎండ్ కాదు, ఎండ్ అనకూడదు, ఎందుకంటే OG2 ఉంది కాబట్టి. సలార్కి లింక్ చేశాడు కాబట్టి, ప్రభాస్ని పవన్ కళ్యాణ్ని మనం OG2లో చూడబోతున్నాం కాబట్టి మామూలు ప్లానింగ్ కాదు. నాకు డౌట్ భయ్యా, కథ బాగుంది కాబట్టి మ్యూజిక్ అలా కొట్టాడా, బీజిఎమ్స్ చితక్ కొట్టాడు కాబట్టి ఎలివేషన్స్ అంత బాగా ఇచ్చాడా, వీళ్ళిద్దరూ ఇరగదీశారు కాబట్టి మన PSPకే OG ద బ్లాక్ డ్రాగన్ ఆ స్వాగ్ తో రఫ్ ఆడించారా. మొత్తానికి థియేటర్స్ అయితే స్మాషింగ్ ఆల్ ఓవర్. ఫస్ట్ హాఫ్ లో వచ్చినటువంటి ఒక 2-3 ఎలివేషన్స్, తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్తో సాగుతున్న మూమెంట్, దాని తరువాత క్లైమాక్స్ లో గన్ పేరు జానీ పెట్టి ట్రావెలింగ్ సోల్జర్ పాట పెట్టి అలా కాలుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంప్రెసివ్ బీజిఎమ్స్ అనమాట. హై క్వాలిటీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కనుక ఆ సీన్స్ ని మీరు చూస్తూ ఉంటే ఫీల్ వేరే రేంజ్ లో ఉంటుంది. నేనైతే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐనాక్స్ లో బుక్ చేసుకుని వెళ్ళానండి. సౌండ్ వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి హై ఇచ్చే మూవీస్ చాలా అంటే రేర్గా వస్తాయి, ఒక సంవత్సరంలో ఒకటో రెండో వస్తాయి. వాటిని మనం పైరేటెడ్ వర్షన్స్లోనూ మొబైల్స్లోనూ ల్యాప్టాప్స్లోనూ చూస్తే పనవదు. వాటిని థియేటర్కి వెళ్ళి ఆ బీజిఎమ్స్ని ఆస్వాదిస్తేనే మీరు పెట్టిన రూపాయికి దాని ఏమంటారు, పైసా వసూలు అంటారు కదా. సో మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగా హై మూమెంట్స్ ఉన్నాయి, అంత మంచి బీజిఎమ్స్ ఉన్నాయి. సో ముగ్గురు హీరోలు, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ, సుజిత్ అండ్ దెన్ తమన్ అనమాట. మన తెలుగు వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఇదేనండి. ఇప్పుడు తెలుగు సినిమాలో టాలీవుడ్లో వచ్చినటువంటి లేదా స్టార్ట్ అయినటువంటి ఒక సినిమాటిక్ యూనివర్స్లు అని చెప్పుకోవాలి అంటే కనుక హనుమాన్తో మన ప్రశాంత్ PCU అని స్టార్ట్ అయింది. అది మొత్తం భక్తి రసం, అది ఒక డివోషనల్ జానర్, వెరీ గుడ్. దాని తర్వాత మన సుజిత్ తీసుకొచ్చినటువంటి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారండి చెప్పండి. ఆల్రెడీ తమిళ్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ లోకేష్ కనకరాజ్ అక్కడ LCUని స్థాపించి విక్రమ్ తీశాడు, లియో తీశాడు, కూలియన్ తీశాడు, జాయిన్ చేస్తున్నాడు. సాహో తీసినటువంటి సుజిత్ దానిని OGతో లింక్ చేసి OG2లో వీళ్ళిద్దరూ వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు సుజిత్ నానితో తీస్తున్నారు, నాని సినిమాకి కూడా దీన్ని లింక్ చేస్తే ఈ ముగ్గురుతో ఒక స్టోరీ లింక్ అయ్యి ఈ యూనివర్స్లో ఇంకెంతమంది హీరోస్ వస్తారు, ఎంత బాగుంటుంది. మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ CM, పొలిటీషియన్, పాలిటిక్స్లోకి వెళ్ళాడు, సినిమాల్లోకి వచ్చాడు, చేస్తున్నాడు. మనం తొక్కేయాలి, సినిమాని హిట్
హిట్ అవ్వకుండా చూడాలి, ఖచ్చితంగా పైరసీ చేయాలి, ఒక మంచి హై క్వాలిటీ వర్షన్ని వదిలిపడేయాలి, ఇలాంటివన్నీ కాదండి. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్లో ప్రతి క్షణం పీక్కు తింటున్నారు ప్రకాష్ రాజ్. మరి అలాంటి అతనికి ఇంత మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎందుకు ఇస్తారో, అతని పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ అని ఎందుకు రాస్తాడు సుజిత్, పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకుంటారు? సో సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు కాబట్టే, ఆ దృక్పథం ఉంది కాబట్టే ఇలాంటివన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి, జరుగుతాయి. సినిమాటిక్ యూనివర్స్లా ఒక డైరెక్టర్ తను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతూ ఇలాంటి కొత్తదనాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాలో ఆయన్ని చూపించిన విధానం, ఆ క్యారెక్టర్లో ఆయన ఒదిగిన విధానం, ఇది నెక్స్ట్ లెవెల్, నెవర్ బిఫోర్. ఒక కొత్త పవన్ కళ్యాణ్ని చూసిన ఆ ఆనందం, ఆ థ్రిల్, అది ఒక మంచి ఫైట్తో ఎండ్ కార్డ్స్ తర్వాత కూడా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు అనే డైలాగ్ ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఒక చిన్న ఏదన్నా ఒకటి పెట్టి అలా ఎండ్ చేసి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది అని అనిపించింది అనమాట. అంటే ఫుల్ మీల్స్ ఇచ్చి లాస్ట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్, ఒక మంచి కిళ్ళి లాంటిది వదిలింటే ఇంకా సూపర్గా ఉండేది అనేది అయితే ఆ ఫీల్ వచ్చింది నాకు. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ పాటికే సినిమా చూసేసి ఉంటారు, ఎన్నిసార్లు చూసారని అడగాలి. సో నేనైతే ఒకసారే చూసాను, వీకెండ్ ఇంకొకసారి వెళ్ళాలి. నిన్న నైట్ ప్రీమియర్స్ చూసాను 10 PM బెంగళూరులో కూడా, అన్ని షోస్ హౌస్ఫుల్, మంచి థియేటర్లో చూశానండి. సో వెయిటింగ్ ఫర్ OG2, ప్రభాస్ని పవన్ కళ్యాణ్ని కలపబోయే ఆ సీన్లు, ఆ సినిమా కోసం మనందరం వెయిట్ చేద్దాం. సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా చాలామంది మంచి మంచి హీరోలు అందరూ రావాలని, వీళ్ళందరూ ఫైట్ చేసేది ఒకటే, ద కాజ్ ఈజ్ సేమ్, ఫర్ బెటర్ సొసైటీ, డ్రగ్ ఫ్రీ సొసైటీ, యాంటీ టెర్రరిజంకి పాటుపడే యోధుల్లాగా వీళ్ళందరూ కనిపించాలి అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, రోమన్ రవి. దిస్ ఇస్ మై రివ్యూ. ఎంజాయ్ ద ఫీల్ ఆఫ్ OG. ద ఫైర్ స్టార్మ్ ఈజ్ ఆన్ ఇన్ ఆల్ ద థియేటర్స్. ఎక్స్పీరియన్స్ ఇట్ ఓన్లీ ఇన్ ద థియేటర్స్. సో సీ యూ అండి, ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ కనెక్టింగ్ విత్ మీ. ఆల్వేస్ యువర్ రోమన్ రవి.